గురు పౌర్ణమి నాడు గుంటూరు నగరంలోని శ్రీ షిరిడి సాయినాథుని మందిరాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. నల్లపాడు రోడ్లోని సాయినగర్లో కొలువై ఉన్న దక్షిణ షిరిడి సాయి మందిరంలో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని హారతిని అందుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి బాబా కృపకు పాత్రులయ్యారు. ఇక్కడ దక్షిణ షిరిడి రూపంలో ఎవరి ఉన్నాడు. ఈయన దర్శనం అంత మాత్రం ఎవరి వల్ల కాదండి. ఒకసారి నమ్మకం చెప్పిన వాడు చాలా మంది ఉన్నారు. షిరిడి ప్రవేశం సర్వదుఃఖ పరిహారం అయితే దక్షిణ షిరిడి ప్రవేశం సర్వ పాప. గోరంట్ల ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ విజయ సాయిబాబా మందిరం నందు ప్రతి ఏటా గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుతారని ఆలయ పూజారి తెలిపారు. గోరంట్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ విజయ సాయిబాబా మందిరం నందు ప్రతి సంవత్సరము కూడా అత్యంత వైభవముగా గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా జరపవచ్చున్నది. అదే విధముగా ఈ సంవత్సరం కూడా స్వామివారి దేవస్థానం నందు అత్యంత వైభవముగా కన్నుల పండుగగా ఈ యొక్క గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమము ప్రాతకాలంలో పంచామృత అభిషేక కార్యక్రమంతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగి ఉన్నది. ఆ తదనంతరం స్వామివారికి సహస్రనామార్చన పూజా కార్యక్రమము మరియు స్వామివారికి నక్షత్ర హారతి, పూర్ణ కుంభహారతి, మొన్నకు ప్రత్యేకమైన విశేషణార్చన పూజా కార్యక్రమం నిర్వహించుకొని తదుపరి మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీ విజయ సాయిబాబా మందిరమునందు మా గోరంట్ల యదన్శెట్టి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవముగా కన్నుల పండుగగా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమము అత్యంత వైభవంగా జరిగింది. అమరావతి రోడ్లోని అన్నదాన సత్రం కొరటిపాడు నందు సాయిబాబా మందిరంలో జరిగిన గురు పౌర్ణమి పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు జూలై నెల గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ ద్వార మందిరము అన్నదాన సత్రం పక్కన అమరావతి రోడ్ కొరటిపాడు నందు ఈ గురు పౌర్ణమి సందర్భంగా సాయి కార్యక్రమాలు నిర్వహించాము. కాగడ హారతి, తర్వాత మధ్యాహ్న హారతి అనంతరము అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం వితరణకి భక్తులు విశేషంగా పాల్గొని సాయి భక్తులు వస్తు రూపేణ ధన రూపేణ విశేషంగా ఈ కార్యక్రమానికి సహకరించారు. భక్తులు 1000 మందికి పైగా పాల్గొని ఈ అన్నప్రసాద తీర్థ ప్రసాదాలు అందరూ స్వీకరించి కార్యక్రమం సజావుగా నడిచింది. అట్లానే ఈ కార్యక్రమం విజయవంతమైందని భావించి కమిటీ వారు కూడా ఈ కమిటీకి సహకరించిన ప్రతి భక్తులకి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. అరండల్పేట 7వ లైన్లోని సాయిబాబా మందిరం నందు బాబా వారికి అభిషేకాలు, అర్చనలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సాయిరాం స్వామి, జై సాయిరాం. మన అరండల్పేట 7/1లో సాయిబాబా గుడి యందు 1954 నుండి కూడా ప్రతి సంవత్సరం మనం ఘనంగా గురుపౌర్ణమి జరుపుకుంటున్నాము. ఉదయం వచ్చేసి దేవదేవుడికి అభిషేకాలు వచ్చేసి పంచ అమృతాలతో అభిషేకాలు చేశాము. తదుపరి అర్చన జరిగింది. అర్చన తర్వాత సుమారు 4 నుండి 5,000 మంది వరకు భక్తులకు అన్నసర్పణ జరిగింది. తదుపరి కార్యక్రమంగా చూసుకుంటే సాయంత్రము మేళతాళాల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య, కోలాటం మధ్య, తీర్మాల మధ్య దేవదేవుడి ఊరేగింపు ఈ పురవీధులు మొత్తం కూడా తిరుగుతాయి. తదుపరి హారతి ఉంటుంది. హారతి తర్వాత భక్తులందరూ కూడా గురువారి చేతి మీద తీర్థ ప్రసాదాలు చేసి పెడతారు. ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి గురువు గారికి, భక్తులకు, దేవతలకు, వాలంటీర్లకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా ఇలాగే సుందరంగా వైభవంగా ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమికి విశేషంగా ఉత్సవాలు అనేవి జరుగుతుంటాయి. అభిషేకాలు జరిగాయి. అలాగే అందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గోత్రనామాలు చెప్పి వారిని శిక్షణ జరిగింది. సాయంత్రం విశేషంగా రథోత్సవం ఉంటుంది. సుందరంగా వైభవంగా విశేషంగా జరగటం ఉంటుంది. సాయిరాం.